कहाँ खाने जाते हैं सर? मस्जिद देखो, मस्जिद है ना? खा ये जरूर खा। अच्छा है रोज ही चीज़ खा ये दो कल दोनों टेस्ट कर बड़े यार लो पैसे वाला वो लेने लो హలో గైస్, మా ఊరి దగ్గర అదే మా చేనులు ఉన్నాయి పోతా ఉంటా నేను. ఎవరు రాలా, నేను ఒకరినే మా తాత వస్తాడు అనుకుంటే నాకు హ్యాండ్ ఇచ్చేసా. మా తాత ఏందో హాస్పిటల్కి పోవాలంట. నేను ఒకరినే పోతా ఉంటా. రాళ్ళు రబ్బా అన్ని రాళ్ళు రోడ్డు బాగలేదు. ఇది క్లచ్ మూమెంట్లో కింద పోతా ఉండేది. ఎండ వస్తుంది. చేనులు లోపల ఉన్నాయి, మా అమ్మోళ్ళు చేనులు ఉన్నాయి. చూపిద్దామని చెప్పి ఇది ఒక వీడియో నాకు ఎప్పటికైనా నాకే చూసుకునే బాగుంటాయని చెప్పి తీసుకుంటా అని చెప్పి వచ్చినా అనమాట. ఒకరినే బండి వేసుకొచ్చిన. ఎవరు రాలేడు, మా అమ్మదు రాలా, మా తాత రాలా, ఎవరు నేను ఒకరినే. అమ్మ ఒట్లు కొట్టేస్తాడమ్మా. అసలైన అడ్వెంచర్ ఇదే ఫ్రెండ్స్, ఇక్కడ తప్ప ఇంకెక్కడా చేయలేము అట్లాంటి అడ్వెంచర్. రైట్ వల్ల చక్కగా పోతుంది రోడ్డు అంతా. ఒకనొక సమయంలో మేము నడుచుకొని పోతా అంటే మీకు చెప్పాలని చెప్పి వీడియో కోసము ఆపేసాను అనమాట బండి. నేను చూడండి, ఒకనొక సమయంలో మేము నడుచుకొని పోతా అంటే మీరు రూట్లల్లో ఈరోజు బండి వేసుకొచ్చాను. మా చేనులు ఇవన్నీ మా చేనులు పక్కనే చూపిస్తాకండి. మా చేనులు ఎన్ని ఉన్నాయో, సీతాఫలంగాలు కూడా ఉన్నాయి. తిందాము సరేనా? ఎండ కొడుతుంది పర్వాలేదు, వీడియోకి కూడా మంచి క్వాలిటీ వస్తుంది. కుల్తీ అంటారు దీన్ని, కుల్తీని ఏమంటారు నాకు తెలియదు. మొత్తం అవే అయినారు, మా చేనులు కూడా ఇవే అయినారంట. గుత్తకి ఇచ్చేస్తామంటే ఎవరెవరు తీసుకునేస్తారు. మా ఊరు మా సలీమామ తీసుకునేసారంట. ఎంతో అంత ఇస్తాడు ఎకరానికి, సంవత్సరానికి ఒక పంటకు 1000 2000 అట్లా ఇస్తారనమాట. 500 1000 అట్లా. ఎక్కువ ఏమీరు, ఏదైనా మంచి పంట వేస్తే మ్యాక్సిమం 1000 2000 అంతే, ఎక్కువ ఏమీరు. ఈడ మీకు డీటెయిల్ చేద్దామని చెప్పి చక్కగా పోలే. ఇప్పుడు నేను ఆ రూట్ మొత్తం ఎక్కుతా. ఈ పక్కంతా కుల్తీ వేసినారు, అంతా కుల్తీ అంటారు అని ఏమంటారు తెలియదు నాకు కూడా. మొత్తం చేనులే చూడండి. పోదాం లోపల పోదాం. చేను ఆడ ఉంది మాది. వచ్చిన ఎంత బాగుంది ఈరోజు. ఎవరు రాలా ఇంక, నేను ఒకరిని. మా తాత వచ్చింటే మా తాతని ముందర పెట్టి ఏదో బ్లాగ్ చేసి ఏదో చేయొచ్చు. మా తాత కూడా రాలా. రామండి. కోయిలు ఉంది ఆడ, కనిపిస్తుంది ఆడ. ఆ చెట్లు ఉంది చూడండి, ఆడుంది పైన. చూసినారా ఫ్రెండ్స్ ఎంత కఠినంగా ఉంది, ఎంత కష్టంగా ఉందో రోడ్డు. ఈ రోడ్లో వచ్చిన ఈ ఆడన్నా తీసుకొచ్చి సెల్లు పెట్టేసి వీడియో తీసుకుంటే వాళ్ళు ఉంటుంది కదా, అట్లా చేద్దామా? కానీ ఎవరైనా ఉంటే తీసుకునే బాగుంటుంది. ఇంకోటి ఎవరు వచ్చినా నాకు వీడియో తీసేకి. ఇది ఈసీ డేస్ ఆ నుంచి ఎట్లా వచ్చి వీడియో తీసుకునే వాళ్ళు ఉంటుంది. ముందర ఇంకా ఉండే చేనుల పోర్లో. ఇది ఈ రోడ్లలో రాళ్ళు కొంపలు చాలా ఉంటాయి. ట్యూబ్ టైర్లు అయితే పగిలిపోతాయి. మనం ట్యూబ్లెస్ కాబట్టి ఏం టెన్షన్ అట్లా. ట్యూబ్లెస్ టైర్లు ఎంతవరకు ఏం పంచర్ కూడా ఏంలా. ట్యూబ్లెస్ చూసుకోవాలా ముందరే. ఏమన్నా ఉండే కంపులు గింపులు ఏమన్నా ఉంటే చూసుకోవాలి. మళ్ళీ అయిందనుకో ఒకరినే ఉండే ఆడ, ఎవరు లేరు. అన్నీ ఇవంతా ఉన్నాయి ఆడ. మా పొలాలు ఆల్రెడీ ఉన్నాయి. అంతా కుల్తీ అంటున్నారు ఫ్రెండ్స్. కుల్తీ ఏమంటారు మీరు కింద కామెంట్ చేయండి. ఉలవలే అనుకుంటా ఉండ, మొత్తం అవే. లాస్ట్ వరకు అన్నీ అవే ఫ్రెండ్స్, ఉలవలే. అన్నీ ఉలవ చెట్లే చూడండి, మొత్తం ఉలవ చెట్లే అంతా మావే. ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ వరకు అన్నీ మావే. నిజం లేదు, చెప్తా కానీ కరెక్ట్గా. కొన్ని మావే. ఆ పక్క ఉన్నాయి కొన్ని 2-5 ఎకరాల వరకు ఉన్నాయి. ఇంకా కొంచెం ముందర పోతే ఆడ కొన్ని 5 ఎకరాలు ఉన్నాయి. ముందర పోతే మా అమ్మది 2 ఎకరాలు ఉంది, అది చూపిస్తా. అద్దు మా మామ వస్తాడు. అయ్యో సలీం మామ్ ఈస్ కమింగ్. అడసాను రండి, ఎక్కిస్తాడు రండి బండి. అచ్చా మాము ఆయా ఐసా టైం పాస్ కానీ మా చేనే ఇది, మా చేనే ఇది. వస్తా కానీ మళ్ళా మా మామ ఇంటికి పోతా. ఎంత మా చేనులే. అయ్యో
కష్టం కుదిరే బాబా చేస్తా డ్రైవింగ్ సర్ర నిలిపోతాడు మామ వెళ్ళిపోతాం అనుకంటే అంతా బీడు భూములు ఇంక ఇవన్నీ కొండలు వీడు మా మామూలు చేనులు చూద్దాం. ఆడ చేనులే లేవు చూడండి, ఎంత వీడు ఆడ కుల్తీ అన్నారు, అంతా ఉలవలే అన్నారు. టమాటాలే అంతా టమాటాలే. ఇవి చూడు టమాటాలు బయట పెట్టాను. వెనకాల ఆంటీ వాళ్ళు తింటాండ్రు, పిలుస్తాండ్రు రమ్మని, సంగడి చేసినారు, తిందు రా అని చెప్పి పిలుస్తాండ్రు. కానీ మనం ఇప్పుడు ఏదో దోశలు తినేసింది ఎక్కువైపోయింది. ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు ఒక షాకింగ్ విషయం చూపిస్తా, మీరు చూసి ఆశ్చర్యపోతారు. చూడండి ఇక్కడ ఏం చేసినారు చూడండి, గుంత తొగేసినారు. ఇది చెరువు ఉంది మాది, పోతుంది చెరువులో నీళ్ళన్నీ ఇక్కడ కొట్టేస్తారనమాట పైపులతో. ఇక్కడ పైపులు చూడండి, మోటార్ తెచ్చినాడు మా మామ, 30,000 అంట మోటారు. అది కొట్టేసి ఇక్కడికి ఫుల్ వచ్చి గుంత తొగేసినారు. గుంతలో ఫుల్ నీళ్ళు అయిపోతాయి. ఇది తీసుకొని మోటార్ కొట్టుకొని చెట్లకి, టమాటా చెట్లకి వ్యవసాయం ఎట్లా చేస్తారనేది ఇప్పుడు ఇంత సింపుల్గా చూపిస్తాను చూడండి. సింపుల్ ఏం లేదు, చక్కగా పోతే ఇట్లా చెరువు ఉంది, చెరువు పోతుంది, ఇట్లా నది అంటారు దాన్ని. ఇట్లా వాటర్ తీసుకొని అట్లా పంపులతో అట్లా టమాటా చెట్లకి ఇప్పుడు పీకుతాంటారు. ఫస్ట్ కటింగ్ ఇది. మనం పొలం పండి చెరువు ఏడుందో చూద్దాం. చక్కగా పైపు ఉందా, పైపు చక్కగా వెళ్ళిపోతే చెరువు దగ్గర పోతుంది. ఇది చూద్దాం. ఇది కూడా ఇవన్నీ ఇంకా ఉలవ చెట్లు వేసినారు. వ్యవసాయం ఎట్లుంటుందని చూపిస్తున్నా. దీనికోసం ఒక 100 వ్యూస్ 100 లైక్స్ అన్నా చేయండి ప్లీజ్. ఫ్రెండ్స్ ఇట్లా డౌన్ ఉంది కిందకి, చక్కగా డౌన్ పోలే. ఇప్పుడు నేను పైప్ వెనకంటే వచ్చిన, చక్కగా పైప్ కిందకు ఉంది. అది ఇప్పుడు ఆడికి పోలే, నేను చక్కగా పోలా. ఎట్లా పోలా చూస్తాను నేను. లోపలికి పోదాం కిందకి. ఆడ చెరువు పోతుంది, వాటర్ ఉన్నాయా కనిపిస్తున్నాయి నాకు, చూద్దాం పండి. ఇప్పుడు ఆ డౌన్ దిగినా ఎంత కష్టమైందో ఫ్రెండ్స్. ఇవి వెనకాల పట్టేస్తాండాయి టైర్లు. భలే కష్టంగా ఉంది. ఎట్లా దిగేసి నేనేమో, భలే కష్టంగా ఉంది ఇది. డౌన్ దిగేది, ఎక్కేది ఇంకా సుక్కగా కనబడతాయి నాకు. అంత చూడాలి నేను. ఆడ ఉంది, పంపు ఉంది. ఇదంతా గలీజ్ అయిపోయింది. పెట్రోల్ అప్పుడే రిజర్వ్ పడిపోయింది నాకు, ఇంక కష్టమే. చూడండి చెరువు చూపిద్దామని చెప్పి వచ్చిన. ఎవరు సాహసాలు చేయరు ఇట్లాంటి. నాకు భలే ఇంట్రెస్ట్ సాహసాలు చేయాలంటే. ఇదే పైపు చక్కగా అన్నీ చేస్తాను చూడండి. ఆడ పంపు కనిపిస్తుందా, అదే పంపు. నెమలే అది ఏదో పెద్దగా ఎగిరింది. నెమలే అనుకుంటా అంట, పైన అడవనింది అది. అట్లా బాయా నెమలో లేకుంటే పెద్ద పక్షి అయితే ఏదో ఎగిరింది. నా సౌండ్లోకి వెళ్ళిపోయింది అది. ఎవరు రారు ఇట్లా సామాన్యంగా. పక్షులు జంతువులు ఉంటాయి ఇక్కడ, ఏమైనా పాములు కూడా ఉంటాయి. భయం వేస్తుంది నాకు. ఒకనే వచ్చినా కదా. ఇదే పంపు, ఇది పంపుతో కొట్టుకునేస్తాడు మా మామ. ఆన్ చేస్తే డీజిల్ వేసా. ఇదేప్ప గుర్తుకుందా అది? ఏ సినిమా? రామ్ చరణ్ సినిమా, రంగసముద్రం. రంగసముద్రమా ఏది సినిమా పేరు, అదే కదా. ఇట్లా పంపేస్తాడు మనోడు, రామ్ చరణ్. వాళ్ళు ఉంటుంది సినిమా. మోటార్ తిప్పితే మోటార్కి ఎంత అని చెప్పి, గంటకి ఎంత అని చెప్పి తీసుకుంటారు కదా నీళ్ళు కొట్టిన దానికి. చెరువు ఇదంతా, ఆ పక్కంతా చెరువు ఇదంతా. ఏమన్నా ఉండొచ్చు నాయన ఇక్కడ భయం. అందుకనే వీడియో ఆన్ చేసి పెట్టుకుంటా. ఏమన్నా సడన్ కనిపిస్తే కూడా రికార్డ్ అవుతాయి. రేపు పొద్దున్న నాకు ఒక భయం, ఫియర్. మడుగు ఇదంతా, మడుగులో నీళ్ళు అవ్వకుండా. మడుగులో అంతా జమ్ము అంటారు దాన్ని. జాడుతున్నాయి చెప్పులు, జాడ్స్ వస్తున్నాయి నాకు. ఆల్రెడీ తునిగిపోయినాయి. ఇదే చెరువు మాది. ఇట్లా వస్తుంది, అట్లా వస్తుంది. ఆడ పక్షులు ఉన్నాయి కనిపిస్తున్నాయా, ఏందో చిత్రంగా ఉన్నాయి అన్నీ. ఆడైతే పక్షులు గుడ్లు పెట్టినాయి. ఇట్లా తాను నెమళ్ళు పిల్లలు చేసింటాయి ఫ్రెండ్స్. గుడ్లు పెట్టి పిల్లలు చేసింటాయి. ఇప్పుడు నేను చూసి ఆ చెట్లు ఆడ పైన పిల్లలు చేసింది కనిపిస్తుందా? జూమ్ చేస్తా చూడండి. ఆ చెట్లు ఉన్నింది నెమలి. నెమలో ఏందో అది పెద్ద ఉన్నింది.
చెప్పలేము. ఇట్లా తాను కొండ చిలువలు కూడా ఉంటాయి. కనిపిస్తే అంతే ఇంకా నేను పరుగు నుంచి ఎవరు రాలా నేను ఒకనే వచ్చిన చూస్తే ఇట్లా అనిపిస్తుంది నాకు. రిస్క్ తీసుకోవాలంటే భలే ఇంట్రెస్ట్ కాదు, భయము. ఏదైనా చేయాలంటే నాకు ఇంట్రెస్ట్. అడ్వెంచర్లో రిస్క్ ఉంటుందని తెలుసు, ఆయన వచ్చి చేస్తా ఉంటాను నేను. కట్టి కూడా లేదు చేతిలో. చెప్పులు చూస్తే అంత కరెక్ట్గా కూడా లేదా. వచ్చేసి పదాం పని అందరికీ. ఏమన్నా పాములు పడి కనిపిస్తే భయం రా నాయన. ఏముంటాయి చెప్పలేము రా నాయన. ఇట్లా అంతానా ఒకరిని ఇవన్నీ చేయకూడదు ఇట్లాంటివి. అంటే చెరువు ఇది, వాటర్ ఉంటాయి ఆడ. అబ్బా ఎంత బాగుంది. ఏది మనము పోలేదే మిస్ చేసినామే అనే బాధ ఉండకూడదు నాకు. ఎవరితో అన్నా వస్తే అట్లా టెన్షన్ ఉంటుంది. ఎవరు లేక నేను ఒకనే వచ్చాను కాబట్టి ఏం లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబర్స్ ఒక 100K అయితే అట్లే నేను పెద్ద కేక్ కోపిస్తా. మా ఆయన చెప్పినాడు, వాడు మొహమ్మద్ గాడు, నేను కోస్తా నీకు ఛానల్ కేకు అని చెప్పినాడు. పార్టీ అని చెప్పినాడు. నాకు 100K అయితే అట్లనే పార్టీ చేద్దాం సరేనా. 67K ఏమో ఉండారు, అయిపోయిందిలే. అయిపోతారు మనకి 100K. ఈ 70K కొట్టేస్తాను, ఒక 30K ఉంటారు. చూసుకోవాలి అది కూడా. జారుతున్నాయి చెప్పులు. అద్దో మళ్ళీ ఎగిరేది. ఏంది అది ఎగిరింది? డేగా ఫ్రెండ్స్. నాకు కనిపించింది, మీకు జూమ్ చేసి చూపిస్తా సరేనా. సెలయేరు పారుతుంటే ఓ పిల్ల చెలదులు. ఏడన్నా కుందేలు పిల్లలు కనిపిస్తే ఎత్తుకొని వెళ్ళిపోతా. సైలెంట్గా వినండి సౌండ్. దీంట్లో పిచ్చుకలు గుడ్లు పెట్టినాయి చూడండి. పిల్లలు చేసిండు అయ్యా ఆల్రెడీ. ఇట్లా చేస్తే అడ్వెంచర్ అని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయాల. గొర్రెలు వస్తాయి మామూలుగా ఇట్లా. ఇప్పుడు చూపిస్తాకండి, ఆ కొండ కనిపిస్తుంది, అది ఎగిరిండేది. ఇప్పుడు చూపిస్తా, జాగ్రత్తగా చూడండి. అద్దో ఆడ జూమ్ చేసిన చూడండి, కనిపిస్తుంది. ఆడ కూర్చొని ఉంది ఒక బండ పైన, ఒకటి చెట్లు పైన బ్లర్ కనిపిస్తుంది కదా, అది డేగను. ఇది ఈగలేమో. ఫస్ట్ అది ఆ చెట్టు పైన చూసిన, ఆ చెట్టు పైన నుంచి ఈ చెట్టు పైకి వచ్చింది. ఇప్పుడు ఆ రాయి పైన వచ్చి కూర్చునింది. చూసినారా? జూమ్ చేస్తాండి, ఆగండి. అంతో ఆడ కనిపిస్తుందా? చెప్పలేము. అటాక్ కూడా చేస్తాయి కొన్నిసార్లు. అవి అటాక్ చేస్తే అయిపోయి పొడిసాయి వచ్చి కట్టు మొగన్ పైన వచ్చి పొడిసాయి కూడా రానాయన. అవి జాగ్రత్తగా ఉండాలి మనము. బండి ఆడ పెట్టి వచ్చిన, రిజర్వ్ పడుతుంది. చెప్పులు జాడుతానే చూసుకోని నడచల్లా. వస్తుంది అట్లా నది వస్తుంది. ఈరోజు కాలేజ్ బాగా ఎదురుకుంటే నాకు పోలని లేదు, చెప్తాను లేదా మీకు. చూడండి చక్కగా నుంచి ఇట్లంతా వస్తాయి నీళ్ళంతా. ఇదంతా జమ్ము అంటారు దీన్ని. వాటర్ ఫ్లో కనిపిస్తుంది, అట్లా పోతుండే. మరి కష్టం ఉంది ఇక్కడ. అనిపిస్తుంది ఇప్పుడు. ఇది బాగుంది వ్యూ. నిన్న నేను ఒక చెరువులో పెట్టినా, చూసుకుంటారు మీరు మేబీ. మా ఊరి చెరువు, అది ఫ్లో అవుతుంది వాటర్. ఇట్లా చక్క పోతే ఇట్లా ఆడ వస్తుంది. ఇది కొంచెం ముందర, దీని వెనకాల ఇది ఫస్ట్ ఫ్లో. ఇది ఇక్కడి నుంచి ఆడికి పోతుంది అనమాట. ఇక్కడ ఫుల్ ప్రాజెక్ట్ స్పీడ్ వేస్తే కొట్టుకొని వస్తుంది వాటర్ అంతా. అట్లా అది అట్లా ఊర్లో నుంచి అట్లా కూడా పోవచ్చు. డేగ్ ఉందా? ఎగిరిపోయిందా? లేదా, ఎగిరిపోయింది. కనిపిస్తుందా? ఎగిరిపోయింది. అది డేగనా ఈగల? అది ఈగలే అనుకుంటాండ.
ఈడ ఏమన్నా జంతువులు కూడా ఉండొచ్చు, వన్యమృగాలు ఏమంటారు ఎలుగుబంట్లు ఉన్నాయి అంటాంటారు. ఇప్పుడు ఏమో నాకు ఒకటి కనిపించింది అంతవరకు. నాకు కనిపించేది కాదు, ఎవరు చెప్పలే ఈ మధ్యకాలంలో ఉన్నాయి పోద్దంటారా అని అట్లని. మామూలు చెప్తారు కదా ఊర్లో ఆడ ఎలుగుబంట్లు ఉన్నాయని ముందు చెప్తాంటారు, ఇప్పుడు చెప్పలా. ఈ నల్లకొండ అంటాంటారు, ఈ కొండలో ఉన్నాయి ఎలుగుబంట్లు అంటాంటారు, ఇప్పుడు లేవు అంట. ఇంకా తోడేళ్ళు నక్కలు తెలుసా మీకు, అవి కూడా ఉంటాయి అని చెప్పినారు. ఇప్పుడు ఏం లేవు. నెమ్మళ్ళు జింకలు మేబీ మోస్ట్లీ ఉంటుంది అంతే. ఇంకా జింకలు కుందేళ్ళు చిన్న చిన్న జీవాలు ఉంటాయి అంతే. చేపలు ఇంకా లోపలికి పోతే చేపలు ఉంటాయి. దిగి లోపలికి పోయేసరికి ఏమో పాములు కూడా ఉంటే దిగుతాయి. వద్దు అవసరంలో మనకి రిస్క్ అవసరంలో ఎక్కువ అంతే. పోదాం పండి. ఇంకా వాటర్ ఫ్లో ఇది సర్లు ఇట్లా వచ్చిన ఇది కూడా పిక్చర్ తీసుకునేద్దామా? సరే. చీమలు కట్ చేశాడ. ఇట్లా ఏమైనా ఉంటే అడుచుకుంటూ పోదామని అర్థం కదా, ఏమైనా ఉంటాయి అని. చీమలు కట్ చేసి నమ్మంది. ఇంకా సరే పని ఏమైనా ఉంటే పోతాయని అరుస్తాను. రూటు పోదాము. ఇచ్చిండే రూట్ ఆ పక్కన కొత్త రూట్లు వద్దులే పని ఎట్లా పోదాం. ఈ బండలన్నీ ఎక్కేసి వచ్చిన, ఇప్పుడు ఈ బండలు ఎక్కేసే పోదాం. ఆడుంది బండి, బండలన్నీ ఎక్కి వచ్చిన, బండలన్నీ దిగాలి ఇప్పుడు. ఒక్క చక్కగా ఉందేమో రూటు, కానీ అడ్వెంచరే నాకు ఇష్టం. అడ్వెంచర్ రోడ్లలో పోతాను నేను. సేఫ్టీ మెజర్మెంట్స్ కూడా ఏం లేవు నా దగ్గర. కాళ్ళు జారుతాండే చెప్పులు ఇవి, భోపాల్ చెప్పులు ఇవన్నీ. నా సేఫ్టీ పర్పస్ కోసం ఈ వీడియో చూస్తాను. ఇది పెడితే పెట్టచ్చు లేదు అంటే బండి ఆడుంది. ఫైనలీ ఐ గాట్ మై వెహికల్. అమ్మయ్యా పోదామా? చక్కకపోతే పోతుంది ఇది. ఇప్పుడు నా చేనులో నేను చూసుకోవాలి, వాళ్ళు చూసుకుని నేను పోతాను, వెళ్ళిపోతాను. ఇంకా మెట్టెక్కించాలి ఇప్పుడు ఈ మనతో. ఎట్లా చేయలేమో, ఎట్లా చేద్దాం. ఇంకా ఫ్రెండ్స్ ఈ చెట్టు చూస్తుంటే నాకు ఒకటి గుర్తుకు వచ్చింది. ఇస్తరాకులతో, ఇవి ఇస్తరాకులు అంటారు దీన్ని. ఇస్తరాకులు తీసి బయటపడండి అంటారు కదా, ఆకులే ఇవి. కుడతారు ఇవి, ఒక ప్లేట్ చేస్తారు. అది ఎట్లుంటుందో ఇక్కడ ఒక పిక్ పెడతా చూడండి. సేమ్ అవే ఆకులే ఇవి. మా చేనులో కూడా ఉన్నాయి, చూపిస్తాము ఉంటే చూపిస్తా, లేకంటే ఏం లేదు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఏం చేస్తాను చూడండి, సెల్ ఆడ పెట్టేసిన, అలాగే ట్రైపాడ్ కూడా లేదు. బండి ఎక్కిస్తే ఎట్లా ఎక్కిస్తాను చూపిస్తాను చూడండి కొంచెంలో. దారుణంగా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ట్రై చేస్తుంటే ఈ చెట్టు యాక్చువల్గా మా చేనులో కూడా ఉంది. ఇది బాగుంటుంది, పాల చెట్టు. ఇది ఏదో చల్లగా ఉంటుంది. ఇట్లా వచ్చి ఇక్కడ కూర్చొని ఆడ వెనకాల ఇరికింది టైరు. ఆడ ఒకటానే కాదు, ఆడ మెట్టికి కిలా అయిపోయినాను, ఆడ కూడా ఇరికింది. నాకు వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరు, ఎవరైనా పిలుచుకొచ్చింటే బాగా సరిపో మంచిగా ఎక్కిచ్చేసి ఎట్లా అట్లా. ఫైనల్లీ కష్టంగా ఉంది, చెమట వస్తుంది, సెట్ వస్తుంది. నేను సేద్యం చేయనట్లే ఇంకెట్లయితే చేయాలని నాకు ఇంట్రెస్ట్, నాకు ఒక ఇష్టం, కానీ చేయలేంలే. వీళ్ళైతే టొమాటోలు పీక్కుంటాండ్రు. స్టార్ట్ అయింది ఈరోజు కటింగ్ అంట, ఫస్ట్ కటింగ్. వెళ్ళిపోదామా? ఇంకా మాట్లాడేది ఏముండదు, ఇంకా వెళ్ళిపోదాం. సరేనా?
ఇట్లా చెట్లు భలే ఇష్టం నాకు, చల్లగా ఉంటుంది. దీని కాయలు అవి కనిపిస్తున్నాయా, మా చేనులో కూడా ఒకటి ఉంది ఇట్లాంటి చెట్లు. ఎక్కువ పడినాయి పక్క మా చేనులలో చెట్లు ఇవన్నీ ఎక్కువ పడినాయి. చూడండి కనిపిస్తున్నది చెట్లు చల్లగా ఉండదు ఇక్కడ వెదర్. అబ్బా ఎంత చెట్లు సౌండ్ అవి దయ్యాలు అనుకుంటా. మామూలుగా మనం చెట్లు గాలికి ఎగినప్పుడు సౌండ్ వస్తుంది. చల్లగా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ. అబ్బా బయట ఎట్లా లేదు, ఇక్కడ కొంచెం చల్లగా ఉంది. చెట్లు నీడ వస్తుంది కాబట్టి చల్లగా ఉంది. అందుకే బండి కూడా ఇదే ఆపిన. కనిపిస్తుందా ట్రాక్టర్, ఇది ట్రాక్టర్ మామూలు అంతా. ఎన్ని చూపిస్తా చూడండి, చేనులు అన్నీ మావి చక్కగా. ఇవన్నీ చేనులు అందరూ బెంగళూరు వాళ్ళకి అమ్మేసినారు. అమ్మిన తర్వాత ఏమైంది తెలుసా, వాళ్ళు బెంగళూరు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వస్తుంటారు ఇవి తీసుకుని చూద్దామని. అందరూ చచ్చిపోయినారంట, ఫ్యామిలీ చచ్చిపోయినారంట. అన్నీ అమ్మేసినారు. ఎకరా ఇంత 50,000 లక్షకు కూడా తక్కువగా అమ్మేసినారు. అప్పుడు మా తాత వద్దని చెప్పి మా మామ ఆపేయించాయంటే మా తాత కూడా అమ్మకండి ఉండిపోయినాడు. మా చేను కూడా ఆడే ముందర ఉంది, చూపిస్తా ఇప్పుడు మీకు. అది మా చేను ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మా పొలం అని చెప్పి తమ్ముళ్ళు పెట్టింటారు కదా, అది ఇప్పుడు చూపిస్తా వదండి. ఇంకా ఇదే ఫ్రెండ్స్ మా పొలంలో ఒక వన్ ఆఫ్ ద పార్ట్. ఇది 2 ఎకరాలు మాది. ఈ పక్క ముందర ఆడ ఉంది ఇంకా మిగిలిండేది. మా తాత వాళ్ళు అనుకోండి, మొత్తం మా వాళ్ళేలే, మా ఊరు వాళ్ళు ఏమంతా పొలాలు. వన్ ఆఫ్ పార్ట్ అనుకోవచ్చు. ఇప్పుడు పర్ఫెక్ట్గా అనిపిస్తుంది చూడండి, మొత్తం మా పొలమే. ఇది రైట్లో కనిపిస్తుంది, రైట్లో మొత్తం మా పొలమే. ఇట్లా రూట్ ఉంది, చక్కగా పోతే ఆడ ఇంకో చేను ఉంది మాదే. ఇది చేను, ఆ చెట్టు మాదే. ముందు నేను ఆడ కూర్చుంటే, నేను మా నాయన కూర్చొని ఆడ ఇడంతా చిన్న చెట్లు ఏంటి పీక్తా అంటే గుర్తుకుండే నాకు. ఏంటో కంప చెట్లు అనేవి, దీనిలో పండ్ల చెట్లు కూడా కొన్ని ఉంటాయి. చక్కగా రూట్ ఉండే, ఇప్పుడు అంతా ఏదో వచ్చేసింది. చక్కగా బండి అట్లా పోయి ఆడ చేను ఉంది, ఆ చేను వరకు పోతుండే. ఇప్పుడు బండి అందులో పెట్టేసి పోలేము. ఆడ ఒక చేను ఉంది, పోల్లా చూడాలి. అదే గుర్తుకుండే నాకు, అంత కరెక్ట్ గుర్తుకులేదు. మాదే చేను. పొలం పండాడు లోపలికి. మన మామూలు తిరుగుతూనే ఉంటాడు చూడండి, ఏదో ఒకటి తేల్సి వస్తుంది. ఊర్లో కూలోళ్ళకి తిరుగుతూనే ఉంటాడు. మాదే మొత్తం చేను, మొత్తం మాదే ఫ్రెండ్స్. బండి ఆడ పెట్టినాలే. బండి పైన కప్పేకి ఇవి కూడా తెచ్చినారా నేను, ఏంటి గుడ్డలు ఉండే, అవి కూడా నానిపింటే ఇంటికాడ ఆరేసింటే. బండిలో ఏం లేవు. ఇప్పుడు కర్చీఫ్ ఉండే, తలకాయ పని ఆరేసుకునే కూడా పనుకోవచ్చు. సర్లే ఈరోజు కొంచెంలే. మాదే మొత్తం పొలం మాదే ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, పొలం మొత్తం మాదే ఫ్రెండ్స్. పొలం ఇది మాదే, 2 ఎకరాలు మా పొలం, మా అమ్మది. నాకు తెలిసి ఇప్పుడు మ్యాక్స్ 2 లక్షలు అట్లుండదు. చెరువు దగ్గరే బోరు పడుతుంది, నీళ్ళు వస్తాయి, పెట్టుకోవచ్చు. టమాటాలు పెట్టుకోవచ్చు, ఏది కాకుండా చేసుకోవచ్చు, మేము సేద్యం చేసుకోవచ్చు. బోర్ కూడా ఈజీగా పడతాయి. ఆడే చెరువు ఎంత దూరం, ఇప్పుడు నేను మీకు చూపిలా ఎంత దూరం చెరువు. ఈజీగా బోర్ నీళ్ళు పడతాయి. ఇక్కడ కరెంట్ ఒకటే లేదు. ఇక్కడ కరెంట్ ఒకటి ఉంటే పర్ఫెక్ట్. ఇక్కడ సెట్ ఆల్రెడీ ఆడ వరకు వచ్చింది కరెంటు. అది కూడా మీకు వీలైతే చూపించే ట్రై చేస్తాం. బండి ఆడ లాక్ వేసాలే, పోదాం. బండి ఈడే ఉంది, కానీ ఆడికి పోదు. ఎవరు రారు, మా మామ ఒకటే వచ్చేది. ఎవరు రారు. పొలాలు అందరూ రెసిపెట్టేసి ఎవరు పనులు వాళ్ళు చేసుకుంటారు. పొలాలు అమ్మేసినారు కొందరు అట్లే పెట్టుకుంటారు. ఇట్లా వేసి రారు ఎవరు. ముందైతే వస్తుంటారు, చాలా మంది వస్తారు ఫ్రెండ్స్. అంతా పొలాల్లో ప్రతి ఒక్క పొలంలో ఉంటారు 10-20 మంది పొలం పనులు చేసుకుంటా. అంతా వదిలేసినారు. టెక్నాలజీ డెవలప్ అయ్యే కొద్దీ నాకు అదే నచ్చింది. మాదే చెట్టు ఇది. అవును, నా దగ్గర ఇంట్లో కొన్ని చెట్లు ఉన్నాయి, జామ చెట్లు అన్నీ పెట్టినా నేను. కమలాకాయ చెట్లు, సీతాఫలం చెట్లు ఎత్తుకొచ్చి ఇక్కడ పురుష బాగుంటుంది. కూర్చుంటా అంటే నేను ఇక్కడ చిన్నప్పుడు బాగా కూర్చొని అలవాటైంది. అదే చెప్పలా నేను, ఆడ చెట్టు ఉంది అని చెప్పి. సేమ్ అదే చెట్టు, అదే కాయలు పెద్దగా ఉండేది, చచ్చిపోయింది. ఇది కట్టవ అంటారు దీన్ని, కట్టవ తెలుసా? ఇట్లా ఒక ఇది ఉంటుంది, రాళ్ళన్నీ వేసి జమ్మింటారు అనమాట. ఇక్కడ ఏమన్నా నీళ్ళు పెట్టుకుంటారు, క్యారీలు అన్నాలు తెచ్చుకుంటారు, అన్నాలు పెట్టుకుంటారు. చాలా నేనైతే ఇప్పుడు డబ్బులు పెడతా. ఈ డాడీ అట్లా వేరే చెల్లు ఉంది, డబ్బులు పెట్టింది ఒకసారి. ఆడ ఉట పట్టినాయంటే నీళ్ళు వచ్చి ఇమడతాయన్న. ఆడ బోర్ వేసి ఈజీగా పడుతుంది మాకు. డౌన్కి మాకు పొలము చక్క ఫ్లాట్ లేదు, డౌన్ ఇట్లది కనిపిస్తుంది. అట్లా నుంచి ఇట్లా డౌన్ ఇట్లా వచ్చింది పొలం మాది. ఇది మా పొలం 2 ఎకరాలు. మ్యాక్స్ టు మ్యాక్స్ 2 నుంచి 4 లక్షలు ఉండొచ్చు. తమిళలో పెట్టిండొచ్చు 2 కోట్లు. అంత లేదు అలా, అందుకని అమ్మేసి ఈ టైంకి అమ్మను లేదు. నాకు అమ్మాలని లేదు, అమ్మకూడదు పొలం. ఇప్పుడు పొలం అమ్ముకునేది ఒకటి, అమ్మను అమ్ముకునేది. పొలం అమ్మలాంటిది, అన్నం పెడుతుంది, కడుపుకి తిండి పెడుతుంది. ఈ చేను గుర్తుపెట్టుకొని ఎప్పుడు కూడా పొలం ఎప్పుడు అమ్మద్దండి. మీకు ఉండే పొలం ఎంతైనా ఉన్నాయి, 1 దగ్గర కుంటు నీళ్ళు అమ్మద్దండి. మేము అమ్మేసి మా ఇంటి పక్కన జాగా
ఇప్పుడు అది ఎంతో ఎట్లోలే చెప్పుకోకూడదు అదంతా. చెప్తా చూడండి, మా ఇంటి పక్కన ఉండేది మా తాత అమ్మేసి మా ఇవ్వ కోసము అంటే 2 పెళ్లి చేసుకుంటే మా పెద్దనాయన బంగారం పెట్టేసింటే ఆ బంగారం విడిపించేదానికి ఇంటి పక్కన ఉండే జాగా 3.5 లక్షలు అమ్మేసినాడు. వాడిని 7.5 లక్షలు అమ్మేసినాడు. ఇప్పుడు 25 లక్షలు అంటున్నాడు. ఊడుకోండు మ్యాక్స్ 8 లక్షల వరకు పెట్టి కొనొచ్చు ఎవరైనా. మేము అడిగినాం అప్పుడే 6కి 7కు అడిగినాం. ఇలా అయినా మా పొలం ఆడ ఈత చెట్టు కనిపిస్తుందా, ఈత చెట్టు అది మగ ఈత చెట్టు. ఈత చెట్లలో 2 రకాలు ఉంటాయంట, మగది ఆడదే. అది మగదంట. ముందు ఇట్లా నడుచుకొని పోతాం కట్టు ఇదంతా ఎవరు జనాలు రకాలు నడచక చూడండి ఎట్లా అయిందో. దారి కనిపిస్తుంది, దారి చక్కగా ఉంది. బండి వేసుకో వచ్చేచ్చేమో, చూసుకోవాలి ఇవన్నీ గుచ్చుకుంటాయి. చక్కగా పోతే మా చేను వరకు వెళ్ళిపోవచ్చు. ఇట్లా జనాలు నడిచి పెట్టిండే దారి అది కూడా. కూర్చుకుంటాయి ఇవి కనిపిస్తుంటాయి. ఇవి చక్కగా దిగుతాయి, భలే నొప్పి వస్తాయి. ఇవి కూర్చుకుంటూ ఉంటాయి. ఇట్లా రైట్కి పోయి ఇట్లా పోతే ఆడ పొలాలు ఉన్నాయి. మాకు పొలామా బండి అయితే ఆడ పెట్టినా ఏం కాదులే, పొలం బండి. ఆ పొలం కూడా తీసుకొచ్చేద్దాం. ఎట్లా వచ్చినంత దూరం మళ్ళీ ఎప్పుడు వస్తాను ఇంక రాను నేను. నాకు తెలిసి ఎప్పుడు వస్తాను ఇంకా ఏదో ఇది కాలేజీలో అని వచ్చా, లేకుంటే రాని ఆడ. ఈరోజు కాలేజ్ స్పీడ్ వచ్చాను. నీళ్ళు వచ్చి ఊరుతాయి ఇట్లా, కటవ అంటారు దీన్ని. సైడ్కి వచ్చి ఊరుతాయి నీళ్ళు. చూడండి మెత్తగా దిగబడుతుంటాయి నీళ్ళు. ఎంత మాత్రం ఉంటాయి మీరే ఊహించుకోవచ్చు. ఇంకా దిగబడిపోతాయి ఇవన్నీ పొలాలు అట్లున్నాయి. ఫ్లాట్ అంతా ఇట్లా కిందకి బండి ఆడబెట్టినా చూడండి ఎంత బాగుందో. మా ఊర్లో మా మామ పొలం కూడా 5 ఎకరాలు ఉంది. 5 ఎకరాలు అక్కడ ఉంది. చూద్దాం బండి. ఆవకాయ కోళ్ళ చెప్పలేం, కింద కూడా ఏమన్నా జర్లు పాములు ఉంటారు. నేను మా ఊనికి జర్రి గడిచి ఈ జైసల్లో ఒడిపించుకున్నాడు పొద్దున్నే పోయి. మా ఊడు అంటే మా అన్న కుల్తీ 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 ఉలవలు 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 ఉలవచారు బిర్యానీ. అదే టేస్ట్ బాగుంటుంది. చక్కగా అట్లా పోతాలి మనం. ఇంకా మా పొలం అది. ఎంత దూరం వచ్చిన చూడండి, ఇట్లా దారి కూడా రెడీ చేసి పెట్టినారు ఆల్రెడీ. చత్తండి ఆడ కువ్వ ఒకటి కూర్చోనుంది. కువ్వ కనిపిస్తుందా చక్కగా. ఆ పంట పైన కూర్చోనుంది. వెళ్ళి సోనియా కూడా వెళ్ళిపోతాయి. చూడండి ఇప్పుడు ఎగిరిపాయ్. ఏదైనా ఒకటి తీసుకొని పోదాం. పని కూర్చొని ఏమన్నా వెళ్ళిపోతాయి. పురుగు పుట్రా ఏమన్నా ఉంటే సర్రని ఎగడతాయి. ఇట్లే ఉంటే వెదర్ బాగుంటుంది. బండికి ఎండ పడుదా వెళ్ళిపోవచ్చా 10 నిమిషాలు. మా పొలం ముందరుంది ఆడ రైట్ పొలం. మా అమ్మ ఒక కథ చెప్పింది నా ఫ్రెండ్స్. కథ అంటే రియల్గా జరిగింది మా అమ్మ లైఫ్లో. మా అమ్మ చిన్నగా ఉన్నప్పుడు నాంతున్నప్పుడు ఏమో నా అంత లేదులే 10 సంవత్సరాలు ఉంటాయేమో, 10-15 సంవత్సరాలు ఉంటాయి. ఆ టైంలో చక్కగా అట్లా పోతే కట్ట ఒకటి ఉంటుంది. కట్ట పైన 2 పాములు ఇట్లా కట్ట 2 అనుకోండి. ఈడ ఒక పాము ఇట్లా పనుకుంది, అట్లా ఒక పాము పనుకుందంట. పెద్ద పెద్ద కొండ చిలువలు 2 పనుకోండాయంట అడ్డంగా, కట్టకి అడ్డంగా, దారికి అడ్డంగా అనమాట. మా అమ్మ చూసి భయపడిపోయిందంట. నాకు చెప్పింటే నేను వినిండి ఒకసారి కథ. ఇప్పుడు కూడా చెప్తాను. మా అమ్మ చిన్నగా ఉన్నప్పుడు నేను చూసినారు అట్లా 2 పాములు పెద్ద పనుకోండి అనింది. కొండ చిలువలు అనుకోండి అట్లాంటివి. మన ఇమాజినేషన్లు ఎట్లా వస్తాయి, రియాలిటీలు ఎట్లా ఉంటాయి. అమ్మ ఎవరు లేరు ఫ్రెండ్స్, ఎవరు లేరు. నేను ఒకనే, ఎవరు లేరు. అంతా ఉలువలు వేసి వదిలేదిన్నారు. మా మామే అంటే దున్నింది అది కూడా ట్రాక్టర్లు వేసుకొని. గంటకి 1000 రూపాయలు ఇస్తారు. గంటకు 1000 కాదురా నాన్న, గంటకు 100 రూపాయలు. 10 గంటలు వేసుకుంటే 1000 రూపాయలు, గంటకు 100 రూపాయలు. జేసీబీకి ఇస్తారు గంటకు 1000. అంటే వాళ్ళకి ఓనర్కి పోతాయి, డ్రైవర్కి వచ్చేది 100 ఇస్తారు. ఓనర్కి డీజిల్కి ట్రాక్టర్కి మెయింటెనెన్స్ అంతా పోతారు కాబట్టి 900 తీసుకొని 100 ఇస్తారు. 10% ఇస్తారు. ఇవి ఇప్పుడిప్పుడు వేసినట్లున్నారు. ఇవి ఇంకా వస్తున్నాయి.
అట్లా వచ్చేసిండొచ్చు, రూట్ ఉంది అట్లా. కానీ ఇవి కూడా చూడాలని చెప్పి ఇట్లా వచ్చిన. బండి లాగేసి పెట్టినా లేవండి, మెత్తగా దిగబడిపోతాండ కళ్ళు. దూడ ఆడ కనిపిస్తున్నాయా ఏంటి కోళ్ళ ఫారాలు అవి, పెద్ద ఫ్యాక్టరీలు అవి. మా ఊర్లో ఇది చేనులో కోళ్ళ ఫారం వేద్దాం అనుకొని ప్లాన్ చేసిన, కానీ కష్టం. ఇప్పుడు నేను కొన్ని చూపించేస్తాను మీకు. కరెంట్ వచ్చింది అని చెప్పిన, బెంగళూరు వాళ్ళు పొలాలకు ఉన్నారని చెప్పినా కదా. బెంగళూరు వాళ్ళు కరెంట్ వేయించుకున్నారు. ఆ పక్క ఉంది లైను, ఒక చక్కగా పోతే కొడుతుకోట వస్తుంది లైను. ఆ లైన్లో నుంచి కరెంట్ ఆడ తెప్పించుకున్నారు. మా పొలాలు ముందర ఉన్నాయి. ఇదే ఒక కొంప తీసి మా పొలము. ఏమో ఫ్రెండ్స్, ఏం అర్థమైంది ఇలా మా పొలం ఏదని మాకే తెలీదు, నాకు తెలీదు. గుర్తుపడతా మళ్ళా అంత బిడ్డలు మర్చిపోలే. చాలా సంవత్సరాలు అయింది వచ్చి. నేను పొద్దున్నే వస్తాడు, జింకలు భలే కనిపించింది ఒకప్పుడు. నేను మా నాయన మా అన్న రాళ్ళు తీసుకొని పరిగెత్తించింది. ఆడ వెళ్ళిపోతాయి. మాదే నెంబర్ పొలం ఇది. అదే డౌట్ కొడుతుంది. బండి ఉంటుంది మా పొలంలో. బండి ఒకటి ఉంటే బండ పైన నీళ్ళు నిలుస్తాయి. ఇదేనేమో, ఇదే అనుకుంటాను. ఇదే మా పొలము. మా పొలం ఇదే ఫ్రెండ్స్, ఇదే మా పొలం. ఇది మొత్తం అదే, ఇదే మా పొలము. ఇక్కడ బండ పైన నీళ్ళు నిలుస్తుంటే ఇక్కడ కప్పలు ఉంటాయంటే చేపలు అనుకుంటాంటే మేము ఉంటాయి చూడండి. ఇప్పుడు కూడా ఇదే మా బండి ఇదే. ఇంట్లో నీళ్ళు నిలుస్తుంటే కడుక్కునేకి మేము అక్కడ కూర్చొని తింటాను. బండ పైన అన్నాలు చెనిక్ చెట్లు వేస్తుంటే మా అమ్మోళ్ళు అంతా అట్లా పోయి పిక్తాంట్రీ, ఎత్తుకొచ్చి కూర్చొని తింటాంటి. పలసాకులు ఉన్నాయని చెప్పిన కదా, అది చూపిస్తానండి. అదే పలసాకులు చెట్టు. ఆడింగో చెట్టు పెద్ద పెద్ద 4-5 చెట్లు ఉన్నాయి. ఆడు అద్దో ఆడుంది, అది కూడా మాదే. చూపిస్తాగండి, ఆడుంది, అది ఉంది. ఈ చెట్లు పిక్కొని బండపైన కూర్చొని తింటాంటివి. ఒకసారి నేను ఆడ చెట్లు పోయింటే పాము కనిపించింది, పచారు పాము. బండి ఆడ ఉంది, నేను ఆడుకొచ్చాను. సరే దిగుదాం పండి. మళ్ళీ ఎక్కేది ఇట్లా అట్లయితే ఉన్నింది రూట్ వచ్చేయచ్చు. అట్లా కూడా ఆడ కరెంట్ కనిపిస్తుంది. పొలాల స్తంభాలు వచ్చినాయి చూడండి. స్తంభాలు కరెంటు ఇంకా ఒక 2-3 పోల్లు వేసుకుంటూ వచ్చేస్తుంది. కరెంటు కట్టాలి డబ్బులు, 2 లక్షలు 4 లక్షలు అట్లా కట్టేస్తే కరెంటు కూడా వచ్చేస్తుంది. పొలాలు ఇంకా అయిపోయి మోటార్ బోర్ వేసుకునేస్తే కరెంట్ వస్తే ఇంకేమైనా చేయొచ్చు. మిషనరీ అంతా తెచ్చి ఏమైనా చేసుకోవచ్చు మనం. వీడియో ఇప్పటికే ఎక్కువ లెంత్ అయిపోయింది. మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే చూడండి, నాకు తెలిసి స్కిప్ చేయండి. నేను నాకు పనికొస్తుందని చెప్పి నేను తీసుకుంటాను. రేపు పొద్దున్న ఇంక వస్తాను లేదో, మా పొలాలన్నీ చూపించుకుంటూ పోయినా కదా, అదొక గుర్తుంటుందని చెప్పి ఇట్లా పెట్టుకుంటాను. నేను ఇది ఎడిట్ చేసి ఇంటికి పోయి పెడతాది. స్టోరేజ్ అంత లేదు ఇక్కడ, 4GBనే వస్తుంది. 4Gనే, 5G రాలా ఇక్కడ. ఇవి మా చెట్టు, ఇది కూడా పల్సాకు చెట్టు ఏమంటారు దీన్ని. ఈ ఆకులతోనే కదా అవి చేసేది. చూపించిన ఇంతకుముందు వీడియోలోనే, అదే ఈ వీడియోలోనే ఇంతకుముందు చూపించిన కదా. ఇది మొత్తం నేను ఎడిట్ చేయాలని ఇప్పుడు. ఇవన్నీ కట్టవ అంటారు దీన్ని, కట్టవలు. ఇక్కడ కుందేళ్ళు ఏమైనా ఉంటాయి, ఓసారి కుందేళ్ళు ఉంటాయి, జింకలు ఉంటాయి, కుందేళ్ళు పిల్లలు ఉంటాయి. ఇలా చేసుకుంటాయి. ఇప్పుడు ఎవరు రాళ్ళు కాబట్టి ఉంటాయి, ఏమో చెప్పలేమో. జనాలు ఉంటే ఉండవు. ఒకసారి దొరికింది కుందేలు పిల్ల మా చెట్లలో తిరగడానికి. ఎంత బాగుందో నాకైతే. బండలు ఆడ చూసినా బండలు, రాళ్ళు ఇవంతా చేనులో. మామూలు చేనులు కాదు ఇవి, రాళ్ళ చేనులు. ఇవన్నీ ఎక్కువ రాళ్ళు ఉంటాయి చేనులలో. మంచి చెప్పులు వేసుకొచ్చిన, లేకపోతే కష్టంగా ఉండు. ఇది బండే. ఆడుంది, ఆడు చెట్టు ఒకటి ఉంది. ఆ చెట్టు దగ్గర పోలే ఇప్పుడు కనిపిస్తుంది నాకు. మీకు కనిపించకపోయినచ్చు. ఐ కెన్ సీ ద ట్రీ. మా అవ్వ పొలాలు కూడా ఈ పక్క ఉన్నాయి. మా అవ్వ వాళ్ళ చెల్లెలు. ఆడ చెట్టు, ఆ చెట్టు మాది. ఆ పక్క ఆడో చెట్టు మాది. పోదా చూపిస్తా. ఇప్పుడు బండ దిగల్లా జారుతుందో ఏమో. ఇది మా పొలమే, ఇది మా చేనులు. ఏందో కూర్చుకుంటుంది, నస్తుంది ఇక్కడ. ఏమన్నా దిగిందా ఏమరా? దిగింది, తీసుకోవాలి ఇప్పుడు. అది ఆ చెట్టుపైకి ఎక్కి కూర్చుంటాండి నేను మా ఆయన. భలే ఎంజాయ్ చేస్తా అంటే చిన్నప్పుడు. ఇక్కడికి వస్తే భలే ఎంజాయ్మెంట్ మాకి. ఈ చేను అంటే భలే ఇష్టం మాకు. ఈ చేనే పెద్ద చేను అంటాండి, బడకేత అంటాండి. అంటే ఎక్కువ ఉంది అని పొలం మాకి. 3 ఎకరాలు 5 ఎకరాలు ఉంటుంది.
ఇది బండ, అది కాదు ఇప్పుడు చూపించింది. ఇది మాది కరెక్ట్ చేను, ఇది చెట్టు. ఇది ఈడెక్కి కొన్ని ఫోటోలు దిగండి చిన్నప్పుడు, వేళ దొరికితే పెడతాడు. ఇది బండ, ఇది మా చేను, ఒరిజినల్ చేను. అది చూపించింది అంతా డూప్లికేట్ అవన్నీ. అయితే మా తాత గుడిసి వేస్తాండే ఫ్రెండ్స్ ఈడ. ఇదే ఫ్రెండ్స్ మా చేను, ఒరిజినల్ చేను. ఈ నుంచి స్టార్ట్ అవుతుంది ఆ కటకంలో, కటక నుంచి మొత్తం ఇది మా చేనే. ఇప్పుడు వరకు చూపించిందంట అది మాది కాదు, సారీ, నేను అట్లే అనుకునేనా. ఈ చెట్టు పైన చాలా జ్ఞాపకాలు ఉన్నాయి, కూర్చుంటాను మాట. దొరికితే ఫొటోస్ పెడతా. అదే పల్సాక్ చెట్టు, ఆడ డబ్బులు దాచిపెట్టింటే. ఇదే మా చేను బండ, ఇది నీళ్ళు ఉంటాయి, వానబడి నీళ్ళు స్టోర్ అయినాయి. ఎంత బాగుంది చూడండి. మా అమ్మ బాగా చేసింది అప్పట్లో సేద్యము. మా అమ్మ, మా నాయన, మా అమ్మ వాళ్ళు, వాళ్ళంతా సేద్యాలు చేసినారు బాగా, అప్పట్లో కష్టపడినారు. 2 చెట్లు ఉంటాయి, గుర్తు పెట్టుకోండి. ఇదొక చెట్టు. ఎప్పటికి ఉంటే చెప్పలేము, ఇప్పుడు గుండా ఈ వీడియో తీసి పెడతాను, గుర్తు ఉన్నాయి మా చేనులు ఇవి. 2 చెట్లు ఇక్కడ కనిపించి, ఇక్కడ బండ కనిపిస్తే ఇది మాదే చేను. ఇది బండ గుర్తు పెట్టుకోండి, మాదే చేను ఇది. కంప చెట్లు వచ్చినాయా, ఈ చెట్టు హైలైట్. ఇది ఇలా కూర్చుకొని వచ్చింది, పీక్కోలేదు ఇప్పుడు. సర్లే, ఈ బండ దగ్గర కూర్చుంటా అంటే స్వర్గంలో ఉన్నట్లుంది ఇప్పుడు నాకు. ఇది మాదిరా చేను, నా బండి ఇది నాకు ఇప్పుడు మాది అన్నది అదొక ఫీలింగే మంది. అది బండి ఆడబెట్టి వచ్చాను, ఏమవుతుంది సైడ్లాకి ఏనట్లు ఉండాలి. కొన్ని ఫొటోస్ అయితే మళ్ళీ తీసుకున్నా, గుర్తుకుంటుందని చెప్పి ఆ బండ దగ్గర. ఎవరు వచ్చినా కాబట్టి ఫుల్ ఫొటోస్ తీసుకునే కష్టము. ఫుల్ ఫొటోస్ మా ఛానల్లో తీసుకుంటే నాకు ఎంత ఆనందమో, కానీ ఎవరు రాలే. ఇంకోసారి ఎప్పుడైనా వస్తాను ఫ్రెండ్స్, ఎవరైనా పిలుచుకొని మంచి ఫొటోస్ వీడియోస్ తీసుకుందాం. మాదే ఇది చేను మొత్తం, చెట్టు కూడా మాదే. పల్సాకుల చెట్టు అంటారు దీన్ని. అంతా తీసి పేర్చి ఒక ఆకు చేస్తారు దీంతో తినేకి. దాంట్లో తింటే మంచి బెనిఫిట్స్ ఉంటాయి, మంచిగా ఉంటుంది అని చెప్పుకుంటారు. మా చేను ఇది, కట్టవ ఇది మాది. ఆడ చెట్టు ఉందో, ఆ చెట్టు దగ్గర పోదాం. పొద్దున్నే వచ్చినాం అనుకుంటే ఫుల్ జింకలు ఉంటాయి మా చేనులలో. ఈ పక్కంతా వస్తాయి, ఆ కొండలో నుంచి వస్తాయి. ముందు చెప్తా అంటారు ఆ నుంచి ఎలుగుబంట్లు వస్తాయి అంటారు. ఏం లేవు చేనులో, ఈ ఎండకి ఏం లేవు ఇప్పుడు. కానీ జింకలు పొద్దున్నే వస్తాయి, ఫాగీ వెదర్లో భలే ఉంటాయి. సిగ్నల్ 5G వస్తుంది ఏమన్నా చూస్తాకండి, నెట్ ఆన్ చేయాలి అప్పటి నుంచి. అంతా మాదే చేయండి. ఇప్పుడిప్పుడే వేసినట్లున్నారు, మళ్ళీ వచ్చినాయి. ఆ పక్క కూడా మాదేనమ్మా, ఆ చెట్టు కనిపిస్తుందో అది మాదే. ఆడ చెట్లన్నీ ఉన్నాయి, పెద్ద పెద్ద చెట్లు చాలా ఉంటాయి, కొట్టిపించేసాం మా తాత. పోతా సీతాఫలంకాయలు కూడా ఉంటాయి, ఎత్తుకోమదాం. ఈటింగ్ చేసాక ఏం లేవు, వేసుకుంటా. ఇది ఒక బండ లేచి, రాళ్ళు వేసి, ట్రాక్టర్లు వేసి, సీతాఫలంకాయ చెట్టు ఉంది మా చేనులో. అబ్బా, సీతాఫలంకాయలు అద్దో ఉంది, అది ఇదే ఇంతుంది. సీతాఫలంకాయలు లాగా కూడా ఒకటి అనుకున్నా కానీ సెట్ కాల. చూస్తా వీలైతే. ఇప్పుడు ఏం తెచ్చిన కవర్ కూడా వేసుకొని పోయి జోబులు వేసుకొని పోతే మరకలు పట్టేస్తాయి, మా అమ్మ తిడుతుంది. చెట్లల్లో పిచ్చుకలు గుడ్లు పెట్టుకుంటాయి. అదో ఆడ కరెంట్ లైన్ ఉంది, అదొక కనిపిస్తుంది. అదొక లైన్ కనిపిస్తుందిలే. ఆడి నుంచి లాక్కొచ్చు మేము ఇటుక. వాళ్ళు మా మామ వాళ్ళు లాగేస్తే కరెంట్ ఉంది, మోటార్ పెట్టుకుంటారు వాళ్ళు. కరెంట్ లేకపోయినా డీజిల్ ఇంజిన్ పెట్టుకుంటారు. ఇప్పుడు ఎంతో 5 లక్షలు ఎంతో కట్టాలంట, కడితే ఇస్తారంట కరెంటు. అంటే వాళ్ళు ఎంతవరకు అద్దో చెప్పినా కదా, బెంగళూరు వాళ్ళని. అది ఆడ ఇల్లు కట్టినారు చూడండి, దాంట్లో నీళ్ళు కూడా వస్తాయి. పైన ట్యాంకర్ ఉంది, కరెంట్ ఉంది. వాళ్ళకి పొలాలు అంతా లైన్లు వేసి లాక్కున్నారు చూడండి. ఇదే ఆ చెట్టు, మా చేనులో చెట్టు. ఎప్పటికీ గుర్తుండిపోయే వీడియో నాకు ఇది, అందుకోసం నేను అంతా క్యాప్చర్ చేస్తాను. అబ్బా, ఓ కూర్చుని వస్తాండే. ఫేమస్ మా చెట్టు ఇది. ఎవరి చెట్లలో ఎంత పెద్ద చెట్లు లేదు, ఆడ ఉండాలి కొన్ని. మా చెట్టు ఇది, మాది, మా చెట్టు ఇది, మా పొలం. ఈడ ఒక 2 ఫోటోలు తీసుకుంటా.
గుర్తుకి ఇవన్నీ నాకు. నేను మా ఛానల్ స్టార్టింగ్ ఇప్పటి నుంచి వీడియో చేసిన రేటింగ్ ఫేమస్ అయిపోయింది. నేను మిలియన్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ ఉన్నాయి నాకు. మొత్తం అదే. హాయ్ ఫ్రెండ్స్, నేను మళ్ళీ వచ్చిన అన్న నేను రైతు బిడ్డను అన్నా, నాకు తెలిసే చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అట్లా అడుక్కోండి నేను. హాయ్ ఫ్రెండ్స్, ఇది మా చెట్టు, ఇది మా పొలం. ఇది ఏమి మొత్తం అదే 5 ఎకరాలు 10 ఎకరాలు ఉంది మొత్తం పొలం. ఈ నుంచి ఆ నుంచి అంతా వీడియో చూపించుకొని వచ్చిన. ఎవరైనా చూడకపోతే వెనకాల ఉంది చూడండి, ఇదే వీడియోలో. మొత్తం అవే చెట్లు ఇవి. ఇట్లా వంక పోతుంది, నీళ్ళు పోతాయి. ఆ పక్క చెరువు అంతా అట్లా వస్తుంది, తలా నది అంటారు దాన్ని. అది కూడా తీసిన ఫస్ట్లోనే పెట్టింటా చూడండి. ఇప్పుడే జస్ట్ వీడియో తీసిన మొత్తం మాదే చెట్టు. అది చెట్టుకు ఫోటోలు తీసుకున్నాడా వచ్చే పోతా అంత తీసుకుంటా. ఇప్పుడు చెట్టు ఏమన్నా కనిపిస్తే బాగుంది. ఏమన్నా జింకలు, కుందేళ్ళు సంథింగ్ తెలియని ఒక ఆనందం ఉంటుంది. ఏదో చూసినామనే ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. మొత్తం మాదే చేయండి, ఇది మొత్తం మాదే. మా అవ్వ అప్పుడు చేస్తాండే చేద్దాం. మా అవ్వ మా తాత ఇప్పుడు ముసలిలో లేపినారు బాబు, మళ్ళీ చేయలేరు. మా మామూలు ఇంకా వాళ్ళు చేయరు. ఏం ఖాళీగా ఉండకుండా ఇది వేసినారు, కుల్తీ అంటారు దీన్ని. ఇది నల్లేరు రూపాయి కేజీ అంటే 50 కేజీలు 80 కేజీలు 100 కేజీలు ఎత్తుకొని పోయి అమ్ముతా అంటే 100 రూపాయలు తెచ్చి సంపాదించేకి. కేజీ రూపాయి 2 రూపాయలు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే వీడియో చూసా. మా ఊర్లో అమాన్ అన్న అని ఆయన ఉన్నాడు, అమాన్ రిజ్వాన్ అన్న. మా ఊర్లో అమీర్సాం ఉన్నాడు, చుబ్బాలు అమీర్సాం. ఆయన పైన ప్రాంక్ చేసినారు. ఇల్లు వజ్రాలు ఉన్నాయి, 7 గుత్తులు కట్టిడు. పదాం పండి. ఇంకా ఇప్పుడే చేస్తే నెట్ 4G వస్తాను, నేను 5G రాలా. 4Gనే చాలులే మనకి. పదాం పండి. ఇంకా హాయ్ ఫ్రెండ్స్, ఇది మా ఊరు పేరు కాలోపల్లి. మొలకలచూరు దగ్గర నుంచి ఒక 30 కిలోమీటర్లు వస్తుంది చోటసముద్రం తర్వాత. ఇప్పుడు ఎందుకు చెప్తా అంటే ఇది మొత్తం మా పొలము. మా పొలం ఎందుకు చూపిస్తానంటే ఇప్పుడు మీరు చూసే ఉంటారు కాబట్టి, మా పొలంలో గ్రానైట్ పడింది అంటారు. గ్రానైట్ పడితే ఎకరం 10 కోట్ల వరకు పోతుందంట. మొత్తం 10 ఎకరాలు ఉంది. ఇక్కడ నుంచి ఈ కటవ నుంచి ఆ లాస్ట్ నుంచి ఆ కటవ అట్లా ఒక 5 ఎకరాలు ఈడుంది. ఆడ ముందు 2 ఎకరాలు ఉంది. ఆ స్టార్టింగ్లో ఒక 5 ఎకరాలు ఉంది. గ్రానైట్ పడితే 10 కోట్లు పోతుంది పొలము. ఒక ఎకరము 10 ఎకరాలు ఉన్నాయి, ఒక 100 కోట్ల వరకు వస్తుంది. చెప్పలేము, అదృష్టం అనేది బాగా తట్టింది అనుకోవచ్చు. సరేనా? ఇప్పుడు ఒకవేళ అయిపోతే ఇక్కడ హెలికాప్టర్ పెట్టిస్తాము, హెలిప్యాడ్ పెట్టించి దిగుతాం. మళ్ళీ ఇక్కడ రిచ్గా కొనేసేద్దాం, అంగళ్ళంతా కొనేద్దాం. సరేనా? వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. పోతా వీడియో తీసుకుందాం. మా పొలము ఆ చెట్టు అట్లా ఆడ 2 చెట్లు ఉన్నాయి. అది మొత్తం అది కూడా ఇటు నుంచి ఇది ఇక్కడ బెంగళూరు వాళ్ళు ఇల్లు ఉన్నాయి. ఆ ఒక్క పోతే ఆడ కొర్తికోట ఉంది. కొర్తికోట అది జిమ్ చేస్తా చూడండి. కొర్తికోట అది అదొక కొండ ఉంది. పోతాను ఇంకా నేను. బై ఫ్రెండ్స్. కటవ పోయింది వచ్చి నిలబడినా అనమాట ప్రస్తుతానికి. కటవ నుంచి కనిపిస్తాండి అదా, అదో ఆడ పోయింది. ఇప్పుడు అంత ఆడ చేనులో ఆడ మామూలు టమాటాలు వేసి బుల్లేరు ఉంది. ఇప్పుడు మా చేను వచ్చి ఆడుంది, నా బండి వచ్చి ఆడుంది. కనిపిస్తుందా? ఏం చేస్తున్నారు? నా బండి కనిపిస్తుందా? పదాం పండి. ఇంకా ఇట్లా నేను ఒకనే ఉన్నా. పదాం పండి. చెట్లు ఎక్కువ తిక్కు వచ్చేసినాయి ఇక్కడ. ఈ దీనిలో ఏమైనా ఉంటాయేమని చెప్పి భయం వేస్తుంది నడచాలన్నా కూడా. నాకు ఇట్లా కలిపెట్టుకోరు వెళ్ళిపోవాల్సిందే. కింద తీసుకొని పోవాలా. వీడియో కల్లా చూసుకుంటే అయిపోతాం, ఇరుపుకులు అయిపోతాం ఏమైనా ఉంటే. అట్లా కొట్టుకుంటా పోతే ఏం కాదు లేడా. సో ధైర్యం ఇట్లా ఉండేదాన్ని అయిపోయేది మేలు. ఇట్లా పలుసకుంటే ఏమేమి ఉండదా, తిక్కుకుంటే ఏమన్నా ఉంటాయి. పాములు జిర్లుంటే కరిస్తే ఆడుంది బండి. ఇప్పుడు అట్లా పోలా, ఇట్లా కట్టుకు దిగి ఇట్లా పోతా. చక్కగా రూట్ అయితే ఉంది. ఇప్పుడు వచ్చేసి ఫ్రెండ్స్ బండి ఆడుంది, బయలుదేరదాం. పొలంలో నుంచి పోదాం. గైస్ చూడండి, నీళ్ళు ఇట్లా పారి కిందకి పోతాండాయి. కనిపిస్తుందా? అట్లా చక్కగా కిందకి పోతాయి. మళ్ళీ ఎప్పుడు వస్తానో ఏమో. మన పొలం ఇదే, మందే మొత్తం పొలం మొత్తం. ఇది కూడా మందే. మా అమ్మది ఇదే ఓను. మా తాత రాయించినాడు పెళ్ళికి చేసుకున్నప్పుడు మా అమ్మకి. గొర్రెలు ఉన్నాయి, గొర్రెలు
గొర్రెల్లో ఓ పొట్టేలు ఉంటుంది కనిపిస్తుందా గొర్రెల్లో ఓ పొట్టేలు వంద గొర్రెలు ఓ పొట్టేలు దేర్ ఇస్ ద బ్లాక్ షీప్ చక్కగా పోతుండ్రు రామాయంగా వస్తూనే ఉండే గొర్రెలు పోతున్నాడు అంటే గొర్రెలు ఉండే కాబట్టి అంతా చూస్తారు ఇంకా గొర్రెలు ఉండే వాళ్ళంతా యూట్యూబ్లో పెట్టలేదు వీడియోలు అంటే గొర్రెలు పెట్టినా నాకు రాలే చాలా మందికి నోటిఫికేషన్ షార్ట్స్కి వస్తాను వీడియోలకే నోటిఫికేషన్ ఇవ్వాలి చూడండి కొన్ని గొర్రెలలో ఒక పొట్టేలు వేస్తారు అంత 2 వేసినారు దీంట్లో 2 వేస్తే కొట్టుకుంటారు అని చెప్పి ఒకటే వేస్తారు వీళ్ళేమో 2 వేసినారు 11 ఈ టైం పోతే వేసుకొని సాయంత్రం వస్తారు ఇంకా खुलती झाड़न गया तो हेडिंग अगर कला आ लेता है हेलो अफजर हेलो क्या है हेलो हेलो नाटिक गया नहीं नाटिक गया